ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నెక్లెస్ రోడ్ లో పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న 18th నర్సరీ మేళకైతే వచ్చానన్నమాట. ఇక్కడ ఏ మొక్కలు ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఇక్కడ మనకి నల్ల పసుపు అంటే బ్లాక్ టర్మరిక్ ఉంటుంది కదా, ఆ మొక్కలు, అలాగే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్, ఎయిర్ ప్లాంట్స్, నెక్స్ట్ డెకరేటివ్ ఐటమ్స్, అలాగే షుగర్కి ఉపయోగపడే స్టీవియా ప్లాంట్స్, చాలా చిన్న చిన్న మొక్కలకే మంచి ఫ్రూట్స్ని ఇచ్చే ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా తక్కువ కాస్ట్లోనే మనకి మొక్కలు అనేవి లభిస్తున్నాయి. ఇక్కడ మనకి అరుదుగా లభించే ఏకముఖ రుద్రాక్ష మొక్కలు కూడా అమ్ముతున్నారు. మనకి 6 అడుగుల మొక్క అయితే కనుక 8,000 వరకు కాస్ట్ అనేది పడుతుందన్నమాట. ఇంకా చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలకే ఫ్లవర్స్, కాయలు కూడా వచ్చేసాయి. చాలా రకాల ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ ప్లాంట్స్, అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. ఈ నర్సరీ ఎంట్రన్స్ లో మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా 50 రూపీసే. ఎంట్రన్స్ లోనే ఇక్కడ ఒక స్టాల్లో, ఫస్ట్ స్టాల్లో అయితే స్కై ఫ్రూట్ అని అమ్ముతున్నారు. ఇది షుగర్ పేషెంట్స్ చాలా మంచిదంట, షుగర్ వాల్యూస్ తగ్గుతాయని చెప్తున్నారు. ఇవి వచ్చేసి మహాబీర విత్తనాలంట. ఇవి పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదంట, అంటే కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వడానికి అయితే ఈ మహాబీర విత్తనాలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఇవి వచ్చేసి అడవి చింతగింజలు. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి పాతకాలంలో బట్టలు ఉతకడానికి అయితే ఉపయోగించేవాళ్ళంట, అలాగే బియ్యంలో పురుగు పట్టకుండా కూడా ఉపయోగిస్తారంట. ఇవి చూడండి చెమ్మకాయలు. వేటినైనా మీరు చూస్తే కనుక కామెంట్ చేయండి. మీ ఏరియాలో వాటిని ఏ పేరుతో పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ అయితే ఉన్నాయి. రోజ్ పౌడరు, బీట్రూట్ పౌడరు, ఆరెంజ్ పీర్ పౌడరు, నెక్స్ట్ మనకి తులసి ఆకుల పౌడరు, జటామ్ని పౌడరు, చాలా టైప్స్ మెడిసినల్ వాల్యూస్ కలిగిన పౌడర్స్ అయితే కనిపించాయి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి ఇక్కడ నల్ల పసుపు అంటే బ్లాక్ టర్మరిక్ అయితే అమ్ముతున్నారు. వీటిని మనం మొక్కలు పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. 100 గ్రామ్స్ వచ్చేసి 100 రూపీస్కి అయితే అమ్ముతున్నారు అనమాట. కానీ వీటి పసుపు వచ్చేసి కొంచెం డార్క్గా ఉంది, కానీ నార్మల్ పసుపు లాగే ఉంది కదా అని అడిగితే ఆ షాప్లో ఉన్న భయ్య ఏమో కట్ చేసి చూపిస్తున్నారు. ఇది ఎండబెట్టి పౌడర్ చేస్తే మనకి నార్మల్ పసుపు లాగే కొంచెం డార్క్గా అయితే కనిపిస్తుందంట. ఇది చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే స్కిన్ ఎలర్జీస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందంట. నెక్స్ట్ స్టాల్లో వచ్చేసి ఇక్కడ బయోచార్ అమ్ముతున్నారు. అంటే మనం మొక్కలకి ఎటువంటి ఎరువులు వేసినా కూడా బయోచార్ అంటే బొగ్గులతో తయారు చేస్తారనమాట. వాటిని పీల్చుకొని మొక్కలకి స్లోగా రిలీజ్ చేసి ఎక్కువ పంట దిగుబడిని అయితే ఈ బయోచార్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ వీడియో కూడా మీకు కావాలంటే కనుక నేను ఫుల్ వీడియో పెడతాను, చూడండి. ఈ నెక్స్ట్ స్టాల్లో అన్నీ కూడా వెజిటబుల్ శాప్లింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. నారు ఉంది, ఏదైనా కూడా 10 రూపీసే ఉంది కాస్ట్ వచ్చేసి. నేను ఒక 2 శాప్లింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూడండి చిన్న చిన్న జామ మొక్కలకి చూడండి, ఒక జానెడు కూడా మొక్కలు లేవన్నమాట. చూడండి, ఒక పెట్ట కొంచెం కూతగనం అన్నట్టు చిన్న చిన్న మొక్కలకి కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఒక లెట్యూస్ శాప్లింగ్స్ కూడా 2 అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి పాన్ మసాలా అంట, 400 రూపీస్. అక్కడ ఒక అతను ఉంటే స్టాల్ అయినా అనుకుని కట్ చేసి తినొచ్చా అని అడిగాను, కానీ అక్కడైతే ఉంది డోంట్ ప్లక్ అండ్ ఈట్ అని. ఆ తర్వాత అయితే చూశాను, నిజంగా పాన్ టేస్ట్లోనే ఉందన్నమాట. చాలా చిన్న లీఫ్ కట్ చేసి అయితే తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. చూడండి, ఈ నెక్స్ట్ స్టాల్లో అన్నీ కూడా ఫ్లవర్స్ శాప్లింగ్స్ అయితే అమ్ముతున్నారనమాట. ఏదైనా కూడా ఇది కూడా 10 రూపీసే. ఇది వచ్చేసి ఎయిర్ ప్లాంట్ అంట. ఇది మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు, అలాగే కార్లో కూడా హ్యాంగ్ చేసుకొని పెంచుకోవచ్చు అంట. వీక్లీ ఒక 3 టైమ్స్ వాటర్ స్ప్రే చేస్తే చాలంట. మనం ఊరెళ్ళి ఒక 15 రోజులు 20 రోజులు వాటర్ వేయకపోయినా కూడా బతుకుతుందంట. మనకి అదే అంత త్వరగా అయితే చనిపోదని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడాను యాంథోరియంలో ఒక 4 టైప్స్ అయితే ఉన్నాయి. చూడండి, నేను ఒక్క రెడ్ అయి చూసాను ఇప్పటి వరకు. పింక్ కలరు, డార్క్ రెడ్ కలర్, చూడండి డార్క్ బ్లాక్ కలరు, చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా ఇంపోర్టెడ్ ప్లాంటేనంటే చూడండి, మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసుకొని కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి లో మెయింటెనెన్స్తో పెంచుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్యాక్టస్ మొక్కలు, అలాగే ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ నుంచి 150 దాకా ఉన్నాయి. వీటిలో చాలా వాటిని మనం ఒక లీఫ్ పెడితే కనుక మొక్కలు అయితే, కొత్త మొక్కలు అయితే వచ్చేస్తాయి అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఒక్క ఆకుతోని మొక్కలు ఎలా పెంచుకోవచ్చు కూడా చూపిస్తాను. చాలా టైప్స్ ఇందులో ఉన్నవన్నిట్లో కూడా
ఒక లీఫ్ లేదా ఒక బడ్తోనే మనం కొత్త మొక్కలు అయితే పెంచేసుకోవచ్చు. వీటిని చాలా లో మెయింటెనెన్స్తో, అంటే మనం పెస్టిసైడ్స్ వేయ అవసరం లేదు, లేదా ఎటువంటి ఎరువులు ఇవ్వకుండానే లో మెయింటెనెన్స్తో పెంచేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలా చూడండి, ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్. పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్న వాళ్ళకి ఇంట్లో మంచిగా మెయింటైన్ చేస్తారు కదా, మొక్కల మధ్యలో ఇలా ఫ్లెమింగోస్ని, ర్యాబిట్స్ని, డక్స్ని, స్వాన్స్ని పెడితే మంచి కలర్ఫుల్గా మంచి అందంగా అయితే ఉంటుంది అనమాట. అలాంటి థీమ్స్తో మంచి ఇండోర్ డెకరేషన్కి అయితే చాలా ఉన్నాయి ఈ స్టాల్లో. మనకి చిన్న 10 రూపీస్ నుంచి ఒక 1000s కూడా ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ టైప్స్ పాట్స్ కూడా ఉన్నాయి, మంచి కలర్ఫుల్గా చూడండి, మంచిగా డెకరేట్ చేసి అయితే పెట్టారనమాట. ఇందులో స్వాన్స్ ఉన్నాయి, ఫ్లెమింగోస్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ర్యాబిట్స్ ఉన్నాయి, అలాగే బాన్సాయి ప్లాంట్స్ కూడా ఇదే స్టాల్లో ఉన్నాయి చూడండి. ఇది కూడా చాలా 2 years ప్లాంట్ నుంచి మనకి 5 years 15 years బాన్సాయి ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇయర్స్ పెరిగే కొద్దీ దాని కాస్ట్ కూడా పెరుగుతాయి అనమాట. చూడండి ఫ్రాగ్స్, అందులో కూడా మనం ప్లాంట్స్ పెంచుకోవచ్చు అనమాట. ఇవి చూడండి చిన్న చిన్న కార్స్, అలాగే పీనట్ షెల్లో కూడా మొక్కలు పెంచుకోవడానికి మంచి థీమ్స్తో అయితే ఉన్నాయన్నమాట. మనసుకి ప్రశాంతతని ఇచ్చే మంచి దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. ఇవైతే కొన్ని అయితే తీసుకున్నాను అనమాట, ఒక 350 రూపీస్ పట్టి కొన్ని అయితే తీసుకున్నాను. ఇది బోటాన్ జామ్ అంట. చూడండి ఆకులు చూస్తే అసలు జామ్ ఆకుల్లా కూడా అనిపించట్లేదు. ఇది ఇంపోర్టెడ్ అనమాట. కాస్ట్ ఆఫర్లో 1000 రూపీస్కి అయితే వస్తుందంట. ఇది చెర్రీస్లో రెడ్ సూర్యం చెర్రీస్ అంట. ఇవన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్లోనే లభిస్తాయి ఇక్కడైతే ఈ నర్సరీ మేళాలు అయితే. ఇది చూడండి బ్రహ్మి మొక్క, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. ఇది వచ్చేసి క్యాట్ ఐ ఫ్రూట్ అనమాట. ఇది బార్బడస్ చెర్రీస్. వీటిని కూడా నేను సీడ్స్తోనే పెంచానంట, మంచి జ్యూసీగా ఉంటాయి. ఇది వచ్చేసి మిరాకిల్ ప్లాంట్. ఆ ఫ్రూట్ ఒకటి తింటే కనుక 1 గంట వరకు మనం కాకరకాయ తిన్నా కూడా చేదుగా ఉండదంట. చూడండి హుస్సేన్ సాగర్ వాటర్ కూడా కనిపిస్తుంది, హుస్సేన్ సాగర్ ఒడ్డునే ఉందన్నమాట. ఇవి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అనమాట. చాలా మంచి మంచి మెడిసినల్ వాల్యూస్ కలిగిన ప్లాంట్స్, అలాగే మనకి ఫ్రూట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తులసీలు కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ C16లో అయితే చాలా మెడిసినల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది సదాపాకు చూడండి, ఇది సర్వరోగ నివారణ అంట, సర్వరోగ నివారణి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ముద్దగా కనిపిస్తుంది కదా రోజ్ ఫ్లవర్స్ లాగా, ఇది మనకి ఉమ్మెత్త మొక్క అనమాట. వైట్ కలర్ చూసే ఉంటారు కదా, ఇది కూడా ఒకటి అనమాట. ఇది చూడండి గడ్డి మొక్కలు కూడా వాటర్లో పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇక్కడ చూడండి చిన్న ఒక 4 అడుగుల నేరేడు చెట్టుకే చిన్నగా పూత వచ్చేసింది, చెట్టు నింపుగా కాయలు కూడా ఉన్నాయన్నమాట. ఒక జానెడు మొక్క కూడా లేదు, అడవి మామిడి కాయలు చూడండి ఎంత గుత్తులుగా అయితే కాయలు కాసేసాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ప్లాంట్స్, మనకి ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఏవి కావాలన్నా తక్కువ కాస్ట్లో కొనుక్కోవాలంటే ఈ నర్సరీ మేళాకి వస్తే కనుక మనకి మంచి మొక్కలు అయితే తక్కువ కాస్ట్లోనే తీసుకోవచ్చు. చూడండి మంచి మంచి డెకరేటివ్ రాక్స్ కూడా అమ్ముతున్నారు. వర్మీ కంపోస్ట్, కోకోపిట్, ఆల్ మిక్స్, బోన్ మీల్, నీమ్ కేక్ అని చెప్పేసి చాలా డిఫరెంట్ టైప్స్ మొక్కలకి కావాల్సిన మట్టి కూడా అమ్ముతున్నారన్నమాట. చూడండి ఇక్కడ స్టీవియా మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. అంటే షుగర్ పేషెంట్స్కి షుగర్ వాడకుండా మనకి ఇవి అమ్ముతూ ఉంటారు పౌడర్ రూపంలో. అలాగే ఇవి కూడా మొక్కలు కూడా అమ్ముతున్నారనమాట. అవకోడో ప్లాంట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. మన ఛానల్లో అవకోడో మొక్క అని సీడ్తో ఎలా పెంచుకోవచ్చు కూడా నేను వీడియో అయితే చేశాను. కొన్ని మొక్కల్ని సరదా కోసం కూడా పెంచుకోవచ్చు, కాయలు కాసినా కాయకపోయినా. చూడండి ఇక్కడ ఏకముఖ రుద్రాక్ష మొక్కలు అయితే అమ్ముతున్నారనమాట. 6 అడుగుల మొక్క నుంచి 7 అడుగుల మొక్కలు కూడా ఉన్నాయి, ఒక 3-4 అడుగుల మొక్కలు కూడా ఉన్నాయి. 6 అడుగుల మొక్క అయితే ఇక్కడ కాస్ట్ వచ్చేసి 8000 వరకు ఉందన్నమాట. ఇక్కడ నేను మహాబెల్వ మొక్కను కూడా చూసాను అనమాట. ఒక 2 days బ్యాకే నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను, షార్ట్ మహాబెల్వం పత్రి కోసం. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మొక్క కూడా చూశాను అనమాట. అరుణాచలంలోనే ఈ మొక్కలు లభిస్తాయంట, కానీ ఈ పీపుల్స్ ప్లాజాలో జరిగిన నర్సరీ మేళలో ఆ మొక్కను కూడా చూసేసాను. చూడగలనా లేదా అనుకున్నాను, కానీ మొక్క తీసుకున్నా కూడా పెట్టుకోవడానికి సరిపోయినంత ప్లేస్ లేదు, అందుకని చెప్పేసి ఆ మహాబెల్వం మొక్కను అయితే తీసుకోలేదు. నేను ఇక్కడ బ్రహ్మి మొక్కను ఒకటి అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ఇవన్నీ కూడా ఆర్కిడ్స్. 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు కాస్ట్లో ఉన్నవైతే ఉన్నాయన్నమాట. మీకు తక్కువ కాస్ట్లో మంచి మొక్కల్ని తీసుకోవాలనుకుంటే కనుక
ఈ ప్రతి ఇయర్ కూడా హైదరాబాద్లో అయితే ఈ నర్సరీ మేళా అయితే జరుగుతుంది. అప్పుడు వస్తే కనుక మనకి తక్కువ కాస్ట్లోనే ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఏవి కావాలన్నా తీసుకోవచ్చు. చూడండి, మన గోనె సంచులు ఉంటాయి కదా, వాటితో బ్యాగ్స్ తయారు చేశారు మొక్కలు పెంచుకోవడానికి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు కూడా తప్పకుండా మొక్కలు పెంచడానికి అయితే ట్రై చేయండి.